అన్ని కలిపితే మా బెజవాడ కుకట్పల్లి అవుతుంది కదా. కుకట్పల్లి అయినప్పుడు మా దగ్గర 70-80 లక్షలన్న రాబోద్దా అని 2014 నుంచి ఆశ పెట్టుకున్నా నేను. 2047 చూసుకునే ఇప్పుడు అమ్మకాలు కొనుగోలు జరగాలి. అప్పట్లో 50 లక్షలు 60 లక్షల కన్నా వెళ్ళింది, మళ్ళీ డౌన్ అయింది 45-50 ఆ రేంజ్కి వచ్చింది. ఇప్పుడు అమ్ముదామంటే కొనేవాళ్ళు లేడు, అందరూ మాత్రం బోర్డులెట్టు కూర్చున్నారు మాది అమ్ముతాం 60 లక్షలు 70 లక్షల కన్నా. అట్టుంది రెండు ప్రాంతాల్లో కూడా. కానీ రేపటి నుంచి డెవలప్మెంట్ అనేది పరుగులు పెడితే ఆటోమేటిక్ గా రియల్ ఎస్టేట్ కూడా పరుగులు ఏందండి, ఇది ఏమన్నా పరుగు పందెం పోటీనేది నాకు అర్థం కాల. ఎవడన్నా 100 కోట్లు పుచ్చుకుని వచ్చేస్తున్నా అని చెప్పి పరిగెడతాడా ఎవడన్నా? వచ్చేస్తున్నారనే కదా చెప్పేది. అదే చెప్పేది, డెవలప్మెంట్ అనేది ఇట్ ఈస్ ఏ ప్రాసెస్. ఒక రోజులో వచ్చేసి పరిగెత్తుకుంటూ వచ్చేసి ఓ 1000 కోట్ల రూపాయలు ఎదురుగుండా పెట్టుకుని రండి అని ఇసిరేది ఏమి ఉండదు. ఇప్పుడు 21 5 స్టార్ హోటల్స్ వస్తాయి, అవన్నీ ఒక్క రోజులో రావు కదా. వచ్చినోడు అందులో దిగేవాడేవాడు. ఇప్పటికీ 100% ఆక్యుపెన్సీ లేదు బెజవాడ హోటల్కి. అక్కడే లేదు, ఇక్కడ ఏం చేస్తారు. రైట్. మరొక అంశం సార్, సింహాచలం ప్రమాదం వెనక నిజంగా అంటే 7 మృతి చెందడం, తాజాగా హోంమంత్రి అనిత్ గారు మాట్లాడిన మాటలు, ఇంతకు ముందు వాళ్ళు వెళ్ళారంట, సమీక్ష చేశారట, కాకపోతే మేము గోడ చూడలేదు, అక్కడ ఎలా కట్టారో లోపల పునాది వేసారో లేదో చూడలేదు అని చెప్పి మాట్లాడడం ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యం క్లియర్ గా కనిపిస్తుందా? వాళ్ళే బయట పెట్టుకున్నారా? సమీక్షలు అనేది మొక్కుబడి మాత్రమే. సక్సెస్ అయిందంటే ఎదుగో మేము గొప్పగా చేసాం, ఫెయిల్ అయిందంటే ఎదురోళ్ళది. ఇది సహజ సిద్ధమైన అలవాటు.